హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గచ్చిబౌలి పిఎస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హరీష్ రావును విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు పంపిస్తున్నప్పటికీ విడతల వారీగా బీఆర్ఎస్ నేతలు పిఎస్ కు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు గచ్చిబౌలి పిఎస్ కు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. గచ్చిబౌలి పిఎస్ లో హరీష్ రావును పరామర్శించారు. అన్యాయాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో. అరెస్టులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు. మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. అప్పటి నుంచి గచ్చిబౌలి పిఎస్ ధర్నాతో దద్దరిల్లిపోతోంది. మరోవైపు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అరెస్టులను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు గచ్చిబౌలి పిఎస్ నుంచి మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, హరీష్ రావు ఇంకా గచ్చిబౌలి పిఎస్ లోనే ఉన్నారా? ఆయనపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ప్రెసిడెంట్ హరీష్ రావు పైన ఇంకా ఈ రోజుకి ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కేవలం ప్రివెంటివ్ కస్టడీ మాత్రమే హరీష్ రావుని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు సైడ్ మనం చూడొచ్చు, గచ్చిబౌలి పిఎస్లో ఉన్నటువంటి సిఐ రూమ్లో హరీష్ రావుతో పాటు ఇతర నేతలను ఇక్కడ ఉంచారు. సో వారికి మద్దతుగా ఉదయం నుండి వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు గచ్చిబౌలి పిఎస్ని చుట్టుముట్టారు. లోపలికి వెళ్లేందుకు వాళ్ళందరూ ప్రయత్నించారు, కానీ ఎక్కడికక్కడ లోపలికి వెళ్లకుండా కార్యకర్తలందరినీ కూడా పోలీసులు నివారించారు. కేవలం ముఖ్య నేతలు ఎవరైతే వచ్చారో వారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు, గచ్చిబౌలి పిఎస్ ఎంట్రన్స్గా ఉన్నటువంటి డోర్ వైపు మనం చూడొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. ఇలా ముఖ్యమైనటువంటి నేతలను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. అది కూడా ఎక్కువ సమయం ఉంచట్లేదు. కేవలం ఒక 5 to 15 minutes హరీష్ రావుతో మాట్లాడిన తర్వాత తిరిగి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. అయితే రాత్రి ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి రిమాండ్ విధిస్తుందో, సో అప్పుడు దాని తర్వాతనే హరీష్ రావుని గచ్చిబౌలి పోలీసులు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రివెంటివ్ కస్టడీలో భాగంగా హరీష్ రావుతో పాటు ఉదయం షంబీపూర్ రాజుని ఇక్కడ గచ్చిబౌలి పిఎస్లో ఉంచారు. మరోవైపు రాయదుర్గం పిఎస్లో మాత్రం జగదీష్ రెడ్డిని ఉంచారు. ఈ విధంగా మొత్తం అందరినీ ఒకటే చోట కాకుండా పోలీసులు కూడా కొంచెం ప్లాన్డ్గానే వ్యవహరించారు. అందరినీ ఒకటే చోట పెడితే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టించి ఆందోళన చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట పెట్టి పోలీసులు ఈ విధంగా ప్లాన్ చేశారు. సో ప్రజెంట్ కౌశిక్ రెడ్డి రిమాండ్ మీదనే రిమైనింగ్ లీడర్స్ అందరి రిలీజ్ కూడా ఆధారపడి ఉంది. సో ఉదయం నుండి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా, అంటే వాళ్ళందరూ ఇక్కడ మనం చూసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ మీద కూర్చొని దాదాపు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుండి తరలించారు. ప్రస్తుతానికి కేవలం లోపల హరీష్ రావుతో పాటు షంబీపూర్ రాజు, మరికొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే లోపల ఉన్నారు. సో కౌశిక్ రెడ్డి ఇప్పటివరకు ఏ సెక్షన్స్ పైన కూడా కేసు నమోదు చేయలేదు కాబట్టి మరి ఎప్పటి వరకు ఉంచే అవకాశం ఉందంటారు? పిఎస్ లో పోలీసులు ఏమైనా చెప్పారా? అయితే పోలీసులు మొదటి నుండి కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి రిమాండ్ అవుతాడో దాని తర్వాతనే హరీష్ రావుని ఇక్కడ నుండి రిలీజ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు హరీష్ రావు మీద అయితే పోలీసులు ఎలాంటి కేసు ఈరోజు సంబంధించినటువంటి ఇష్యూలు అయితే నమోదు చేయలేదు. కేవలం పంజాగుట్ట పిఎస్లో అయితే హరీష్ రావు మీద కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అరెస్ట్ చేయనటువంటి దానిపైన. సో ఈ రోజు కేవలం ప్రివెంటివ్ కస్టడీలో మాత్రమే హరీష్ రావుని పిఎస్ లోపల పోలీసులు పెట్టుకున్నారు. 8 o'clock తర్వాత హరీష్ రావుని విడుదల చేసే అవకాశం ఉంది. రైట్.